అన్న చేతి పైన పెళ్లి కూతురు పేరుంది. ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి. విలువ ఉన్న వాళ్ళతో కాదు, విలువ ఇచ్చే వాళ్ళతో ఉండు. జీవితం చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య శ్రీకాంత్ బ్లాగ్స్. మేమైతే ఎప్పుడైనా లేట్గా పోయేది, కానీ సార్ మేము ఎవ్వరం రాగా ఫస్ట్ మేమే పోయినాము. ఇక్కడ ఇంకా పెళ్లి కొడుకు మా అన్న కూడా ఎవ్వరు అడిగాలి. ఫంక్షన్కి ఫస్ట్ ఎంట్రీ పెళ్లి కొడుకు వాళ్ళ తర్వాత మేమే వచ్చినాం. మా తర్వాతనే మా పెద్దమ్మ, పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ, ఇంకా వీళ్ళు ఎవ్వరు తయారు కాలేదు. ఇంక ఇప్పుడే ఫంక్షన్ హాల్కి వచ్చినాం. మేము ఫస్ట్ వచ్చినాం. మేము వచ్చేవరకు అయితే ఇవ్వలేరు. మేమే లేట్ అంటే వీళ్ళు మాకంటే లేటుగా ఉన్నారు. అక్కడికి ఇంకెవ్వరు రాలే కదా. ఇక తన పెళ్లి కూతురుది ఎంగేజ్మెంట్ వీడియో వేస్తే మేము ఆ వీడియో తీసుకుంటూ కూర్చున్నాం. నేను, మా మమ్మీ, మా అత్తమ్మ, నాన్న. అంతలోపు ఇక పెళ్లి కూతురు ఎంట్రీ అయితే ఇచ్చింది. పెళ్లి కూతురు రావడమే లేట్ అయిందని దెబ్బ ఫోటోషూట్ కోసం దెబ్బ పోతుంది. మళ్ళీ దిగలేరు కదా ఇక అనేసి మళ్ళీ పోయి ఫోటోషూట్ చేసింది. ఇక్కడ మా పెద్దమ్మ, మా మమ్మీ అందరు మాట్లాడుకుంటారు. అప్పటి వరకు పెళ్లి కూతురు వచ్చేవరకు చాలామంది వచ్చేళ్ళు. పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, మా అత్తమ్మ ఇట్లా అందరు మాట్లాడుకుంటారు. మరిది పెళ్ళి అంటే వదినలకే హడావిడి ఉంటుంది కదా. ఇంకో పెళ్లి కూతురు వాళ్ళ పెద్ద వదిన తను, ఈ అక్కనేమో పెళ్లి కూతురు వాళ్ళ రెండో వదిన. ఇద్దరు మంచిగా తయారై కూర్చున్నారు. ఇంకా పెళ్లి కూతురు కోసం వాళ్ళ తోడుకోడల కోసం వెయిటింగ్ చేస్తుండ్రు. మా అల్లుల్ని ఎవరైనా గుర్తుపట్టిల్లని. ఇక వెనుకటి రోజుల్లో పెళ్లి కొడుకుని బంబర్దులు వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చినాక బడికన్నా లేదా గ్రామ పంచాయతీ దగ్గరనా లేకపోతే ఎవరైనా ఇంటికాడ కూర్చోబెట్టి మంచిగా పెళ్లి కొడుకు వచ్చిందంటే ఊరోళ్ళు అందరం పోయి చూసి ఇట్లా మస్తు మంచిగా అనిపించేది. పెళ్లి కొడుకు సాంప్రదాయాలు, చాయ్ ఇట్లా అన్నీ తెచ్చిచ్చి ఆయనకి సాపించి. కానీ ఈ కాలంలో ఏముంది, ఏం లేదు. పెళ్లి కొడుకు అక్కడ స్టేజ్ నుంచి వచ్చి ఆయన ఒక సైడ్కి కూర్చుంటారు. అప్పుడు ఎదుర్కోవడానికి అందరు కలిసి పోతారు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరు కలిసి ఇక్కడ పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి. కాలం మారుతుంటే పద్ధతులు కూడా అన్నీ మారుతున్నాయి. అంతేలే, ఈ జనరేషన్ ఎట్లుందంటే ఇంకొచ్చే జనరేషన్ ఎట్లుంటుందో మనకు కూడా తెలియదు. ఇక్కడ పెళ్లి కూతురు అయితే ఫోటోషూట్ అంతా అయిపోయి తను కొద్దిసేపట్లో నిలిచింది. ఇక్కడ మా అన్నకి కాళ్ళు కడుగుతున్నారు. దుమ్ము కాళ్ళు కడగడం అంటారు కదా. ఇక్కడ మా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఎంత కట్నం ఇస్తాడో మా అన్న చూడాలి. వీళ్ళందరికైతే కాళ్ళు కడుగుతున్నారు.
పెళ్లి కూతురుని అయితే ఇలా పల్లకిలో కోలాటంతో డ్యాన్సులతో అయితే తీసుకొచ్చిళ్ళు స్టేజ్ మీదకి. ఇక్కడ మా అప్పటి రోజులలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడకపోయాయి. ఇక్కడ మా అన్న ఎదురుగా కూర్చొని మా అక్కనే చెప్తాండు. ఇక్కడ మేము ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వేస్తుళ్ళు. ఇంకా పెళ్లి వీడియో ప్లే చేయలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ కొద్దిసేపు అట్లా చూసినాము. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సింపుల్గా మంచిగా ఉంది. ఇక ఇక్కడైతే జీలకర్ర వీళ్ళ పెళ్ళి ఎవరికి 3 అయింది. ఇక అయ్యగారు అయితే ఇంత కూడా ఏమి హడావిడి పెట్టలేదు. వాళ్ళు ఎంత నిమ్మలంగా వేస్తే మంచిగా అయ్యగారు అంత నిమ్మలంగా ఓపికతో చేసిండు. మేమంతా దగ్గర పోయి చూసే అంత టైం లేదు కాబట్టి మేమైతే టైం అని కాదు కానీ చాలామంది ఉంటారు కదా, చాలామంది మేము స్టేజ్ ఎక్కి వీడియో తీయలేము కాబట్టి ఇక్కడనే దగ్గర కూర్చొని వీడియో తీసినాము. మాకైతే అయ్యగారు మా పెళ్ళిలో మమ్మల్ని కాళ్ళు దొక్కియడమే మర్చిపోయాడు. మా పెళ్ళి చేసిన అయ్యగారు మేమైతే ప్రతి పెళ్ళిలో నేను మా బాబు అయితే మస్తు కలుసుకుంటాం. మా బాబు క్యాండిడేట్గా అయ్యగారిని ఎందుకు పెట్టలేదు, ఏం చేద్దాం అట్లా అయింది మా పెళ్ళి. కానీ మొత్తానికి అయితే మంచిగా నిమ్మలంగా వేసిండు. మాకు కూడా మా పెళ్ళి మా అయ్యగారు మా పెళ్ళి చేసిన అయ్యగారు అయితే చాలామంది గుర్తుండిపోతాడు. ఇక్కడ కన్యాదానం చేస్తుండ్రు. ఇక ఫైనల్గా తాళైతే కట్టేస్తుండు మా అన్న. అయిపోయింది ఇక ఇన్ని రోజులు. ఈ వీడియోలో పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి, పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి ఎవరైనా ఇంటికి ఫైనల్గా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇక తలంబ్రాలు పోసుకుంటుళ్ళు. ఇక తలంబ్రాలు పెళ్ళంతా అయిపోగానే ఇంటికి పోయి బడి బియ్యం పోసి అప్పగింతలు స్టార్ట్. మొత్తానికైతే ఇక అప్పగింతలు అయిపోయినాయి. కానీ అప్పగింతల టైంలో అయితే మస్తు ఏడుపు వస్తుంది. ఏడవని వాళ్ళు అందరూ ఏడుస్తారు. ఇక అప్పగింతలు అయిపోయినాక లాస్ట్కి ఏముంటుంది ఇక డీజే కాడ డ్యాన్స్. ఎంత ఏడిచినా డీజే కాడికి వచ్చినాక డ్యాన్స్ వేయక తప్పదు. డ్యాన్స్ ఇక్కడ మా ఆడపడుచు మా అన్నని ఇచ్చిపెట్టింది కదా డ్యాన్స్ చేయడానికి వచ్చింది. ఎంతైనా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కానీ కార్లో కూర్చోమంటే ఏం కూర్చుంటారు. ఇక్కడ మా అన్నతో మా బావతోడు కూర్చొని ముచ్చట్లు పెడతాడు. డ్యాన్స్ చేసేటోళ్ళకి డీజే పెట్టి కార్లో కూర్చుంటారు, ఏం కూర్చుంటారు. అందుకే ఇక్కడ మాడపడుచు మా అన్నని ఇచ్చిపెట్టి వచ్చి ఇక డ్యాన్స్ చేస్తూనే ఉన్నది. భరత్ అయిపోగానే మేమైతే రిటర్న్ జన్మంకి అయితే స్టార్ట్ అయినాం. నైట్ 12:41 అవుతుంది. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. బాగుంది రియాక్షన్. బా నీకు ఎట్లా అనిపిస్తుంది? సాడ్గా ఉన్నావా? అందుకే ఏదైనా చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలి బాబా. లాస్ట్కి ఇట్లా అయిపోతుంది. మా బావ ఒకటంటే మాకు ఒకటి అయిపోయింది.